జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, రాజీయే సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గమని ప్రధాన న్యాయమూర్తి పి నీరజ అన్నారు. ఆదివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సిరిసిల్ల కోర్టులో రాజీ కుదిరిన పలు కేసులను ఆమె పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవటం కన్నా పరస్పర అవగాహనతో రాజీ కుదుర్చుకుని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. లోక్ అదాలత్ల ద్వారా వేగవంతమైన న్యాయం లభిస్తుందని, వివాదాలకు స్నేహపూర్వక పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, ఏఎస్పీ చంద్రయ్య, లోక్ అదాలత్ సభ్యులు చింతోజీ భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, పెంటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేసి ఆ విక్టిమ్స్కి తొందరగా కాంపెన్సేషన్ వచ్చేలాగా ఉంటుంది ఈ లోక్ అదాలత్లో సెటిల్ అయితే. అట్లే క్రిమినల్ కేసెస్ కూడా ఈ టెన్షన్తో రోజు రోజు ఏమవుతుందో అనుకునే వరకు ఇద్దరు సామరస్యంగా సెటిల్మెంట్ చేసుకుంటూ ప్రశాంతంగా తర్వాత బతుకుతుంది. అట్లా ఇవన్నిటికీ మనం కోఆపరేట్ చేస్తే సొసైటీకి కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతుంది. అట్లా అందరూ కూడా ఇక ముందు కూడా ఇట్లే సహకారం అందించాలని. ఈ లోక్ అదాలత్ బెంచెస్ మనకి ఇప్పుడు కోర్ట్స్ రెంటెడ్ ప్రెమిసెస్లో ఉన్నాయి కనుక మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ అక్కడ బెంచెస్ ఉన్నాయి, టూ బెంచెస్ అక్కడ ఉన్నాయి. సార్ బెంచ్ ఉంటుంది, ఇక్కడ మేడం బెంచ్ ఉంటుంది. సో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరికీ